హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై చంది. ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ వాటర్ వేసి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ అండ్ సాల్ట్ వేసి మళ్ళీ వాష్ చేసుకోండి. నీచు వాసన అనేది లేకుండా పోతుంది, మంచిగా ఉంటుంది. కొంతమంది స్మెల్ సరిగ్గా ఉండదని తిన్నారు కదా, అందుకని ఇట్లా వాష్ చేసుకుంటే స్మెల్ ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి తిరగమాత గింజలు అండ్ పచ్చిమిర్చి అండ్ కొన్ని ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా వేయించుకోండి, సరిగ్గా వేగేటట్టు. ఒకసారి మిక్స్ చేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత టమాటో వేసుకోండి. అవి కూడా మంచిగా వేగేదాకా వేయించుకోండి, ఒక 2 minutes అట్లా. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేయండి. ఇప్పుడు గ్రేవీ అంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేయండి, ముక్కలకి మొత్తం పట్టేటట్టు. ఇప్పుడు మనం అందులోకి మసాలా తయారు చేసుకుందాం. చిన్న బాండ్లీ పెట్టుకుని అందులోకి ధనియాలు, దాల్చిన చెక్క, మిరియాల వేసుకొని వేయించుకోండి. వేయించుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది మసాలా అనేది. కర్రీలో మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ప్రాన్స్ అంటే అందులో వాటర్ ఉంటాయి, వాటర్ కంటెంట్. ఇవి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తే నెక్స్ట్ మనం ఒకసారి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలాను మొత్తం దంచుకోండి మెత్తగా, పౌడర్ లెక్క. అందులోనే కొబ్బరి, అల్లం అండ్ వెల్లుల్లి 3 వేసి బాగా దంచుకోండి. దంచుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా కొత్తిమీర తీసుకొని వాష్ చేసుకొని కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలు, కర్రీ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.